హాయ్ హలో నమస్తే. భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. ప్రపంచ దేశాలకు ఈరోజు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఈరోజు గట్టి జవాబు చెప్పాడు. భారత్ లాంటి ఒక పెద్ద దేశాలను అందరికన్నా ఎక్కువ హిస్టారికల్ కలిగిన దేశాలు ఈరోజు చైనా అయితేనేమి భారత్ అయితేనేమి ఈ రెండు దేశాలు చాలా నాగరికత తెలిసిన దేశాలు. అటువంటి దేశాలపైన దుర్భాషలు ఆడితే ఎలా ఉంటుంది అనేది అలాంటి దేశాలపైన దుర్భాషలు ఆడితే ఊరుకోబోము అనే విషయము ఈడ పుతిన్ గారు క్లారిటీగా చెప్పారు. అసలు ఎందుకు వచ్చింది ఈ టాపిక్, పుతిన్ గారు ఎందుకు భారతదేశం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మెయిన్గా మనం చూసుకోవచ్చు ఎస్సీఓ సమ్మిట్లో పుతిన్ గారు అండ్ మోడీ గారు ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించడం, వెయిట్ చేయడం. పుతిన్ గారు దాదాపు గంట దాకా వెయిట్ చేశారు. అందరికీ పిఎం మోడీ గారు సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేంత వరకు కారులో వెయిట్ చేశారు. అలానే వాళ్ళు ఎస్సీఓ సమ్మిట్ ముగించి ఆ రోజు వాళ్ళకి ఏదైతే రెస్టింగ్ ఏరియా ఇస్తారు కదండి, ఆ ఏరియా వెళ్ళేంత వరకు ఒకే కారులో ట్రావెల్ చేయడం, చాలా విషయాల గురించి డిస్కస్ చేసినట్లు తెలుస్తూ ఉంది. పుతిన్ గారు అలస్కా వెళ్ళిన విషయాలు కూడా వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న విషయాలని కూడా చెప్తూ ఉన్నారు. మాట్లాడుకున్నారు చాలా విషయాలు అనేది కూడా తెలుస్తూ ఉంది. అసలు పుతిన్ గారు మోడీ గారు ఏం మాట్లాడారు అంటే, అలస్కాలో ఈ టారిఫ్ ఎవరైతే ట్రంప్ ఉన్నారో ఇప్పుడు అమెరికా అధ్యక్షునిగా, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపైన పుతిన్ గారు వెళ్ళి మాట్లాడడం జరిగిందనే విషయం కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. మెయిన్గా ఎందుకంటే భారత్కు రష్యాకు ఈ బాండింగ్ అనేది ఇప్పటి నుంచి కాదు, గత శతాబ్దం నుంచి కూడా ఈ బాండింగ్ బలిష్టంగా ఉంది. మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒకే ఒక్కరికి, పుతిన్కి మోడీకి అనేది అన్ని దేశాలకు తెలుసు. ఎస్సీఓ సమ్మిట్లో వీళ్ళు బైలాటరల్ మీటింగ్ కూడా చేసుకున్న తర్వాత షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ అధ్యక్షులు, ఆయన కూడా ఈరోజు మీటింగ్ రష్యాతో చేసుకున్నాడు. ఈ మీటింగ్లో ఆయన భంగపోతున్నాడు అనమాట పుతిన్ని. మీరు భారత్కు మీకు గతం నుంచి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి, మీరు మాకు కూడా రిలేషన్స్ ఇవ్వండి, మేము కూడా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాం అని కళ్ళబోలి కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఎస్సీఓ సమ్మిట్ తేంజాయ్ చైనాలో జరుగుతుంది. ఈ ఎస్సీఓ సమ్మిట్లో నిజంగా చెప్పాలంటే ఆయనకు షాబాజ్ షరీఫ్కు ఈవెన్ తన చెవులో మైక్ ఎలా పెట్టుకోవాలనో కూడా రాదు. అది కూడా ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అది కూడా రష్యా అధ్యక్షులు పుతిన్ గారు చెప్తేనే పెట్టుకోవడం అనేది జరిగింది. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది పాకిస్తాన్. ఇప్పటికైనా పాకిస్తాన్ మంచి రిలేషన్స్ అందరితో మెయింటైన్ చేసి ఈ దరిద్రమైన టెర్రరిజాన్ని వదిలేసి పనులు చేసుకొని దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బెస్ట్. అలానే పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, భారత్ లాంటి ఒక స్ట్రాంగ్ దేశంతో పెట్టుకుంటే ఎలా అయితే మన ఆపరేషన్ సింధూర్లో తిరిగి కొట్టామో, ఈసారి అంతకన్నా కూడా స్ట్రాంగ్గా కూడా దెబ్బతింటారు ఖచ్చితంగా నాకు తెలిసినంతట్లో. ఎందుకంటే ఈ ప్రపంచ దేశాల ఈరోజు నేషనల్ వైజ్గా మనం కానీ ఒకసారి అనలైజ్ చేస్తే భారత్కు, చైనాకు, రష్యాకు మంచి రిలేషన్స్ ఇప్పటికే ఏర్పడిపోయాయి. ఆల్రెడీ భారత్ రష్యా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసింది. చైనా కూడా ఇంక్లూడ్ అయితే ఈ మూడు దేశాలు అనుకుంటే న్యూ కరెన్సీ రాబోతుంది. ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఎట్టయితే స్ట్రాంగ్ అయినారో కొన్ని దేశాలు యాడ్ ఆన్ అయ్యాయో, అదేవిధంగా యుఎస్కి చెక్ పెట్టే రోజు తొందరగానే రాబోతుంది. అలానే ఇంకొక అప్డేట్ తెలుస్తూ ఉంది, ఇకపైన మన భారతీయులు ఎవ్వరూ కూడా ఇంట్రెస్ట్ చూపించబోరు. స్టడీ పర్పస్గా యుఎస్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ రేట్లు పెంచడం, వీసాలలో ఇబ్బంది పెట్టడం, మన టెక్నాలజీని, మన పీపుల్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని యుఎస్ డెవలప్ అయింది. అది మర్చిపోయి ఈరోజు యుఎస్ మన మీద కాలు దువ్వుతుంది. అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మంచి వీడియోస్ చేస్తాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. డే బై డే అప్డేట్స్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉండండి. ఖచ్చితంగా మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. ధన్యవాదాలు.